జున్ను పాలు లేకుండా జున్ను చేసేద్దాం వచ్చేసేయండి. అది కూడా చాలా సాఫ్ట్‌గా గడ్డలాగా చేసేద్దాం రండి. చాలామంది దగ్గర చూసానండి గడ్డలాగా అసలు రావట్లేదు జున్ను. చిన్న చిన్న టిప్స్ తోటి చేసేద్దాం. ఫస్ట్ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను. బఫెలో మిల్క్ తీసుకున్నాను. మీకు కావాలంటే ప్యాకెట్ పాలు తీసేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. మీ స్వీట్స్ సరిపడా మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. తర్వాత ఇది ఎక్కడ కూడా బెల్లం లేకుండా శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కామధేను జున్ను పౌడర్ తీసుకున్నానండి. దాన్ని సూపర్ మార్కెట్లో ఉంటుంది. లేకపోతే ఈజీగా డీమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ ప్యాకెట్ మొత్తం వేసేసి ఎక్కడ కూడా లమ్స్ లేకుండా శుభ్రంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ఇలాచీ పౌడరు అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఈ రెండు కంపల్సరీగా వేస్తేనే ఆ జున్ను ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా లమ్స్ లేకుండా శుభ్రంగా బీట్ చేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని స్టాండ్ పెట్టేసుకొని వాటర్ అయితే పోసేసి కొద్దిగా ఒక 5 మినిట్స్ ప్రీ హీట్లా చేసుకోవాలన్నమాట. చూసారు కదా. తర్వాత ఇందులో మన మిల్క్ని ఇలా ప్లేస్ చేసుకొని దీని మీద కూడా మూత పెట్టాలి. ఎందుకంటే ఆవిరి వాటర్ అంతా దాంట్లో పడకుండా. తర్వాత పైనుంచి మూత పెట్టేసుకొని ఒక 30 to 40 మినిట్స్ లో ఫ్లేమ్లోనే సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మనకి ఇలాగ చాకు పెట్టినప్పుడు అంటుకోకుండా వస్తుంది కదా అని తీసేయకూడదు. మనకు తెలుస్తుందండి గట్టి పడిందా లేదా జున్ను అనేది. ఆ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 10 to 15 మినిట్స్ పెట్టేసుకుంటే ఇలా మన జున్ను అనేది రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా వస్తుంది. బయట తిన్న జున్నులాగే ఉంటుంది. సేమ్ జున్ను పాలతో చేసిన జున్నులాగే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ తోటి. చాలా సాఫ్ట్గా వస్తుంది. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.